పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ ప్రకారము ఇజ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిన గాని యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయము పొందిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి మాట మనము చదువుతా ఉన్నాం. ఇజ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గించబడ్డట్టుగా యూదావారు యెహోవాను ఆశ్రయించినటువంటి విధానమును బట్టి, యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయాన్ని పొందినట్టుగా చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, యెహోవాను ఆశ్రయించడము, దేవాది దేవుని మనము ఆశ్రయించడము, దేవాది దేవుని ప్రార్థించడము, దేవుని యొద్దకు వెళ్ళడము, దేవుని నమ్ముకోవడము ఉండడములో మన జీవితంలో జయమున్నది, మన జీవితంలో ఆనందమున్నది, మన జీవితంలో మనము జయాన్ని పొందుకుంటాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ యూదావారు యెహోవాను ఆశ్రయించడం వలన ఇప్పుడు జయాన్ని పొంది ఉన్నారు. వాళ్ళు ఎలాంటి స్థితిలో తెలుసా? వారికి రాజుగా ఎవరున్నారో తెలుసా? దేవుని బిడ్డలారా, వారికి రాజుగా అబియా ఉన్నాడు. అబియా రాజు ఉన్నాడు. రాజ్య పరిపాలన అనుభవం లేదు ఆయనకు. తన తండ్రి అయినటువంటి రెహబాము చనిపోయిన వెంటనే రాజుగా ఇప్పుడు అబియా నియమించబడ్డాడు. తన పొరుగు రాజ్యమైనటువంటి ఇజ్రాయేలు వారు యెరోబాము రాజు యుద్ధానికి వచ్చాడు వీరిపైకి. యెరోబాముకు అనుభవం ఉన్నది. 18 ఏండ్ల అనుభవం ఉన్నది. గొప్ప సైన్యం ఉన్నది. 8 లక్షల సైన్యం ఉన్నది. 10 గోత్రపు ప్రజలు ఉన్నారు. ఇక్కడ అబియా రాజు అనుభవము తక్కువ, అప్పుడే రాజుగా నియమించబడ్డాడు. సైన్యము 4 లక్షల మందే ఉన్నారు. ప్రజలున్నది 2 గోత్రపు వారే. ఏ విధముగా చూసినా అబియా రాజుకు ఇజ్రాయేలును జయించడానికి, ఇజ్రాయేలు రాజ్యపు వారిని జయించడానికి బలము లేదు, సైన్యము లేదు, శక్తి లేదు. దేవుని బిడ్డలారా, కానీ ఇక్కడ యూదావారు జయాన్ని పొందుకున్నారు. ఇక్కడ యూదావారు శక్తిని పొందుకున్నారు. ఇక్కడ యూదావారు జయము చేత సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎందుకు అలా జరిగిందంటే, ఎందుకు వారి జీవితంలో ఆ విధంగా జరిగిందంటే, ఇక్కడ రాయబడ్డటువంటి మాట, ఇక్కడ వాక్కు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, వాళ్ళు యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత, యెహోవాను ఆశ్రయించిన విధానము చేత వాళ్ళు జయాన్ని పొందుకున్నారు. వారికి మించినటువంటి సైన్యం ఉన్నప్పటికీ కూడా, రెట్టింపు సైన్యం ఉన్నప్పటికీ కూడా, శత్రువు దగ్గర సైన్యము రెట్టింపుగా ఉన్న, 2 అంతల బలమున్నా, వారి ప్రజలు 10 రెట్లు ఎక్కువగా ఉన్నా, సైన్యం ఎక్కువగానే ఉన్నది, శత్రువు ఎక్కువగానే ఉన్నారు. అయినప్పటికీ కూడా వీరు జయాన్ని పొందుకున్నారు. ఎలా జరిగింది ఆ కార్యం అంటే, దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయించడంలో జయము జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి పోరాటములో జయము జరిగింది. దేవుని బిడ్డలారా, వారికి ఉన్నటువంటి పోరాటంలో వాళ్ళు జయాన్ని పొందుకున్నారు. దేవుని బిడ్డలారా, ఇది అబియా రాజు పరిపాలన కాలంలో జరిగినటువంటి సంఘటన. ఇంకో మాట మనం చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుదాం. అతడు యూదావారికి ఇలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ కట్టడములను కట్టించి వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుదాము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఆసారాజు చెప్తున్నటువంటి మాట, యూదావారందరిని పిలిచి మాట్లాడుతున్నటువంటి మాట, మనమందరము యెహోవాను ఆశ్రయించినాము గనుక, మనమందరము యెహోవాను మనము వేడుకుంటున్నాము గనుక, యెహోవాను వెంబడిస్తున్నాము గనుక, దేవుని మనము ప్రార్థిస్తున్నాము గనుక, దేవుని యొక్క ఆజ్ఞలు మనం గైకుంటున్నాము గనుక, ఆయన విధి చొప్పున మనం క్రియలు జరిగించుతున్నాము గనుక
ఇప్పుడు మనకు నెమ్మది ఉన్నది అంటున్నాడు ఆయన. అవును దేవుని బిడ్డలారా, దేవుని మనం ఆశ్రయించినట్లయితే యుద్ధంలో జయమే కాదు, శత్రువు పైన జయమే కాదు, వారి పోరాటంలో జయమే కాదు, వారి సరిహద్దులలో కూడా నెమ్మది ఉంటుంది, వారి దేశంలో నెమ్మది ఉంటుంది, వారి కుటుంబంలో నెమ్మది ఉంటుంది, వారి హృదయంలో కూడా నెమ్మది ఉంటుంది. దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడ్డటువంటి మాట, యెహోవాను మనం ఆశ్రయించితిమి కనుక మనకు సమాధానం ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఆయన అంటా ఉన్నాడు, మనం ఈ దేశంలో నిరభ్యంతరముగా తిరగవచ్చు అంటున్నాడు ఆయన. మనకు స్వేచ్ఛ ఉన్నది. దేవుని మనం ఆశ్రయిస్తే మనము స్వేచ్ఛగా తిరుగుతాం. మనకు భయం ఉండదు, మనకు సంకుచితమైనటువంటి ఆలోచన ఉండదు. అయ్యో ఏమి జరిగిపోతుందో అని చింత మనలో ఉండదు. ఎందుకనగా మన చింత యావత్తు ఆయనే మోస్తున్నాడు కనుక, ఆయన తీసివేస్తాడు కనుక మనము స్వేచ్ఛగా ఉంటాం. మనము పాపము సంఖ్యల చేత మనం ఉండము, పాపము బంధకాలలో మనం ఉండము, దేని చెరలో మనం ఉండము, దేని బానిసత్వంలో మనం ఉండము. యెహోవా మనకు ఆశ్రయించడం వలన, యెహోవాను మనము ఆశ్రయించడం వలన మనకు స్వేచ్ఛ ఉన్నది, మన పాపాల నుండి విడుదల ఉన్నది, మన పాపముల నుండి స్వేచ్ఛ ఉన్నది, మన చెరల నుండి మనకు స్వేచ్ఛ ఉన్నది. మనం ఆనందించగలుగుతాం, మనం నెమ్మదిగా ఉంటాము. దేవుని బిడ్డలారా, అక్కడ అంటాడు, లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. గుమ్మములను వారు కట్టుకున్నారు, ద్వారబంధములను కట్టుకున్నారు, వారు ప్రాకారములను కట్టుకున్నారు, వారు వృద్ధి నొందిలని రాయబడ్డది. దేవుని బిడ్డలారా, మనము యెహోవాను ఆశ్రయించడం వలన, మనం దేవుని వెంబడించడం వలన, మనం దేవుని వేడుకొనడం వలన మన ప్రాకారాలు కట్టబడతాయి. మనకు రక్షణగా ఆ ప్రభువే మనకుంటాడు, ఆ ప్రాకారాలు మనకుంటాయి, దేవుని యొక్క అగ్ని కంచె మనకుంటుంది. అంత మాత్రమే కాదు, మన గుమ్మాలు నిలబడతాయి, మన ద్వార బంధములు నిలబడతాయి, మన గుడారము చక్కగా వర్ధిల్లుతుంది. దేవుని బిడ్డలారా, అన్ని విషయంలో దేవుని బిడ్డలారా, మనం వర్ధిల్లిన వారిగా, వృద్ధి చెందిన వారిగా, మనం జయాన్ని పొందిన వారిగా, మనం ఎదుగుతున్న వారిగా, మనము దేవునికై కట్టబడుచున్న వారిగా మనము ఉంటాం. మనం ఆత్మ సంబంధముగా కూడా. దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన విషయాల గురించే కాదు నేను చెప్పేది, ఆత్మ సంబంధమైన ప్రతి విషయములో మనము ప్రాకారం కలిగిన వారిగా మనం ఉంటాం, మనము బలము కలిగిన వారిగా మనం ఉంటాం, మనం వృద్ధి కలిగిన వారిగా మనం ఉంటాం, ఆత్మలో బలాఢ్యులుగా మనం ఉంటాం, ఆత్మలో జయము పొందుతున్న వారిగా మనం ఉంటాం, ఆత్మ చేత నడిపించబడుతున్న వారిగా మనం ఉంటాం, శక్తి పొందుతున్న వారిగా మనం ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ కార్యాలు ఎప్పుడు మన జీవితంలో జరుగుతాయంటే యెహోవాను ఆశ్రయించడం వలన. హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించడం వలన మనము నెమ్మది ఉంటుంది, మనకు సమాధానం ఉంటుంది, మన ప్రాకారాలు కట్టబడతాయి, మన గుమ్మాలు కట్టబడతాయి, మన ద్వారబంధములు కట్టబడతాయి, మనము వృద్ధి చెందుతాము. దేవుని బిడ్డలారా, ఇది ఆశా యొక్క జీవితంలో జరిగింది. దేవుని బిడ్డలారా, ఆశా జీవితంలో కూడా ఒకనాడు యుద్ధం జరుగుతుంది. ఆయన జీవితంలో శత్రువు వచ్చాడు ఆయన పైకి. కూషు దేశపుడైన, కూషు దేశానికి రాజుగా ఉన్నటువంటి వ్యక్తి జరాహు ఆయన మీదికి యుద్ధానికి వస్తాడు. దేవుని బిడ్డలారా, అప్పటికీ కూడా ఆసారాజు దగ్గర సైన్యం ఉన్నది, పరాక్రమశాలులు ఉన్నారు ఆయన దగ్గర, నైపుణ్యత కలిగిన వారు, యుద్ధ బలం ఉన్నది, సైన్య బలం ఉన్నది, శక్తి ఉన్నది. కానీ దేవుని బిడ్డలారా, తన పోరాటములో, తన ప్రయాణములో, తన పనిలో దేవుని యొక్క సహాయాన్ని ఈయన ఆశ్రయించినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృపను ఈయన వేడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, 14వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము చదవనవసరం లేదు, కానీ దేవుని బిడ్డలారా 11వ వచనం నుంచి ఆ మాటలన్నీ కూడా మనకు రాయబడ్డాయి. యెహోవా సహాయం కోరి వేచి ఉన్నాడు ఆయన, ఆయన నమ్ముకొని ఉన్నాడు ఆయన, ఆయన పైన ఆధారపడి ఉన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఆయనను వేడుకుంటున్నట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉంటారో, వారి యందు దేవుడు ఆనందిస్తాడని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆసా రాజు తన యుద్ధములో, తన పోరాటంలో, తన ప్రయాణములో, తన శత్రువు యొక్క జయములో, దేవుని బిడ్డలారా శత్రు పైన జయములో పొందడానికి ఆయన ప్రార్థిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సహాయంకై కనిపెడుతున్నట్టుగా, దేవుని యొక్క ఎలుబడికై కనిపెడుతున్నట్టుగా, దేవుని యొక్క కృప కొరకై ప్రార్థిస్తున్నట్టుగా, దేవుని పైన ఆనుకుంటున్నట్టుగా,
దేవుణ్ణి వేడుకుంటున్నట్టుగా, దేవునిని ఆశ్రయిస్తున్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, అద్భుతంగా శత్రువులనే తరిమి వేశాడు ఆయన. ఆ సమయంలో అద్భుతంగా దేవాది దేవుడు ఆ శత్రువు యొక్క సైన్యమంతటిని కూడా మొత్తినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆసాకు జయమునిచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, తర్వాత కొంతకాలానికి, కొన్ని సంవత్సరాలకు ఆసా రాజు యొక్క జీవితంలో పక్క రాజ్యమైనటువంటి ఇజ్రాయేలు రాజ్యం నుండి శత్రు భయము చేత, శత్రు పోరాటము చేత ఉన్నప్పుడు మళ్ళా యుద్ధ భయమే ఉన్నది, శత్రువు యొక్క భయం ఉన్నది. అలాంటి సందర్భములో అదే ఆసా రాజు యెహోవాను ఆశ్రయించకుండా సిరియా రాజును ఆశ్రయిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అన్యుని ఆశ్రయిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అన్యుని యొక్క సహాయంకై ఆయన వేచి ఉన్నాడు. ఆయన మొరపెట్టుకుంటున్నాడు, వానితో సంధి కుదుర్చుకుంటున్నాడు, వాని వైపు ఆశలు పెట్టుకొని ఉన్నాడు, వాని వైపు చూస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు కోపపడ్డాడు. అక్కడ దేవుడు గద్దించినాడు. అక్కడ మనకు ఆ మాటలు రాయబడ్డాయి. 16వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనానీ యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులు గల కూషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చిరి కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని చేతికి అప్పగించాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు మళ్ళా ప్రత్యక్షమైతా ఉంది ఆయనకు. అనానీయ అనే ప్రవక్త ద్వారా ఆయనకు వాక్కు బయలుపరచబడతా ఉంది. అయ్యో, నువ్వు యొక్క ఆ సిరియా రాజును నమ్ముకుంటున్నావు, ఆ సిరియా రాజును నువ్వు ఆశ్రయిస్తా ఉన్నావు. అయ్యో, ఒకప్పుడు కుషీయులు లూబీలు నీ మీదికి వచ్చినప్పుడు, అది గొప్ప దండుగా ఉన్నప్పుడు, ఆ గొప్ప సైన్యంతో వారు వచ్చినప్పుడు నువ్వు యెహోవాను నమ్ముకునడం వలన, నువ్వు యెహోవాను ఆశ్రయించడం వలన, నువ్వు దేవునికి ప్రార్థించడం వలన నువ్వు జవాబు పొందుకున్నావే, నువ్వు జయాన్ని పొందుకున్నావు, నువ్వు విజయాన్ని పొందుకున్నావు. అయ్యో, నువ్వు సిరియా రాజును నువ్వు ఆశ్రయించావు, ఆయనపై నువ్వు ఆధారపడడం మానేసావు, దేవుని ఆశ్రయించడం మానేసావు అని దేవుని వాక్కు తన రాజుకు పరిచయం అవుతా ఉంది, తన రాజుకు బయలుపరచబడతా ఉంది. దేవుని బిడ్డ, ఆ మాట విన్న తర్వాత ఈ రాజు ఆ దేవాది దేవుని పైన అనుకోవడము చేయక, దేవుని ఆశ్రయించక, దేవుని నమ్ముకోవడం చేయక ఆ ప్రవక్తను బంధించినట్టుగా చూస్తూ ఉన్నాం. మనము విడిపించబడాలంటే, మనము శత్రువును జయించాలంటే, మనము చెరల నుండి బయటకు రావాలంటే, మనపై ఏలుతున్నటువంటి దుష్టుని యొక్క కార్యాల నుండి మనము విజయాన్ని పొందుకోవాలంటే దైవ సంబంధమైన వాటిని బంధించకూడదు. ఇక్కడ దైవజనుని ఆయన బంధించినట్టుగా చూస్తూ ఉన్నాం, ఆయన మీద కోపపడ్డట్టుగా చూస్తూ ఉన్నాం. దేవునిపైన ఆశ్రయించకుండా, దేవునిపైన ఆధారపడకుండా ఆయన వెళుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. కొందరి ప్రజలను కూడా బాధపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, తర్వాత తన 38వ ఏట సమయంలో 38 ఏళ్ళు ఏలిన తర్వాత తన జీవితంలో రోగం వచ్చింది కాళ్లకు. అలాంటి సమయంలో కూడా యెహోవా యొద్ద విచారణ చేయలేదు. ఒకప్పుడు యెహోవా యొద్దనే విచారణ చేస్తాను తీర్మానం చేసిన వ్యక్తి, ప్రజలందరితో తీర్మానం చేపించినటువంటి వ్యక్తి, యెహోవాను పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో వెతుకుతాము, విచారణ చేస్తామని అక్కడ తీర్మానించినటువంటి వ్యక్తి ఈ దినమున వైద్యుల కొరకు పరిగెత్తుతా ఉన్నాడు. యెహోవా యొద్ద విచారణ చేయలేదని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏ సమస్య అయినా, నీ జీవితంలో ఏ బంధకమైనా, నీ జీవితంలో ఏ రోగమైనా, నీ జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా, ఎటువంటి కార్యాలైనా నువ్వు దేవుని ఆశ్రయించినట్లయితే, నువ్వు దేవుని వేడుకొనగలిగినట్లయితే, నువ్వు దేవుని మొరపెట్టుకునగలిగినట్లయితే, దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకొనగలిగినట్లయితే, దేవుని యొక్క సహాయాన్ని నువ్వు వేడుకున్నట్లయితే, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపను నువ్వు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు జయాన్ని అనుగ్రహిస్తాడు, ఖచ్చితంగా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుని యొక్క నువ్వు సన్నిధానమును కోరుకున్నట్లయితే, దేవుని యొక్క సహాయముకై అయ్యా నీ కృప కొరకు నేను కనిపెడతా ఉన్నా, అయ్యా నేను నమ్ముకొని ఉన్నా, అయ్యా నేను వేడుకుంటున్నా, అయ్యా నన్ను కనికరించవా, అయ్యా నన్ను విడిపించవా, అయ్యా నాకు జవాబు ఇవ్వవా, అయ్యా నన్ను నడిపించవా, అయ్యా నన్ను వృద్ధిపరచవా, అయ్యా నాకు ఆనందం ఇవ్వవా, అయ్యా నాకు తృప్తిని ఇవ్వవా అని నువ్వు మొరపెట్టినట్లయితే
దేవుడు ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించే దేవుడు, ఖచ్చితంగా దేవుడు నీ కన్నీళ్లను తుడిచే దేవుడు, ఖచ్చితంగా దేవుడు నీకు జయాన్నిచ్చే దేవుడు, నిన్ను నడిపించువాడై ఉన్నాడు ఆయన. అందుకే ఆయన అంటాడు, కీర్తనకారుడు అంటాడు, గుర్రముల బలమునందు ఆయన సంతోషింపడు, ఆయన సంతోషించడు. నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తుల గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆయన ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా, గుర్రముల సత్తువ కాదు, గుర్రముల బలము కాదు ఆయన కోరుకునేది. దాన్ని బట్టి ఆయన ఆనందించడు. నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. మనము కోరుకుంటాం గుర్రం యొక్క బలము బాగుంటే మనం ఆనందంగా ఉంటాం, మంచిగుందిలే అనుకుంటాం. అలాంటి వాటిని బట్టి దేవుడు సంతోషించేవాడు కాదు. మనుషుని యొక్క ఆకారంను బట్టి దేవుడు సంతోషించేవాడు కాదు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఆయన సహాయం కొరకు నువ్వు, ఆయన కృప కొరకు నువ్వు వేడుకొనాలి, దాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఆయన ఆనందమును బట్టి, ఆయన వేడుకుంటున్న విధానమును బట్టి దేవుడు బిడ్డలారా ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆయన నువ్వు ఆశ్రయించిన విధానమును బట్టి దేవుడు నీకు కార్యం చేస్తాడు. ఆయన అద్భుతము చేసే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, నిన్ను నిలిపే దేవుడు, నిన్ను బలపరచేవాడు, నిన్ను స్థిరపరచువాడు, నిన్ను నడిపించువాడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవుడు ఆ విధంగా నడిపిస్తాడు. ఈ దినంలో దేవుని నువ్వు ఆశ్రయించు, దేవుని వేడుకో, దేవుని నమ్ముకో. ఆయన జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆయన నీకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు.